కూలీ సినిమాకి వచ్చాం. ఆడబెట్టాలి కొద్దిగా సినిమా చూసి రివ్యూ చెప్తాం. హై గైస్, ఈ ఆడబెట్టాలో కూలీ అనే సినిమా రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాము. సెకండ్ షో నిన్నని ఎందుకంటే ఇప్పుడు టైం మారిపోయింది కాబట్టి నిన్న పోయిన సెకండ్ షో జనాలు చెప్పినాక ఏం లేదు కానీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆ కళ ఉపేంగా వచ్చే సీన్ బాగుంది. ఉపేంగా కళ్ళు కలిగే శైలు, రజనీకాంత్ అంటావా, రజనీకాంత్ ఈ మాట్లాడే స్టైలు ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఆయన స్థాయి వేరు, రజనీకాంత్ స్థాయి. ఆయన పక్కన పెట్టి సినిమా గురించి చెప్పాలంటే నాకు నచ్చింది దయాలని ఒక ఉన్నారండి. వాంగిగా నాకు నచ్చిన క్యారెక్టర్. వాళ్ళ వైఫ్ ఉందండి, దయాల వైఫ్ అని వాళ్ళ వైఫ్ అని చెప్తారు. ఆమె చేసిందండి యాక్టింగ్, ఏమన్నా చేసింది ఆమె యాక్టింగ్. ఎగరేసింది. ఎవరు ఎక్స్పెక్టే చేయరామా, అసలు అనుకోరు. ఈ నాగార్జున కొడుకుని మెల్లగా క్రాప్ చేసి మోసం చేస్తారనుకోండి. ఇంకా రజనీకాంత్ ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్కి కొంచెం ముందు సీను సూపరు. మనం సబ్జెక్ట్ ఏంటంటే హార్బర్లో కూలీలాగా పనిచేసే వాళ్ళ ఈ బ్లడ్ క్యాంపులు కలెక్ట్ చేసి వాళ్ళ హార్ట్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఆ ఎక్స్పోర్ట్ చేసే అంకకి హెడ్ ఈ నాగార్జున యాక్టింగ్ విషయానికి వచ్చేసి ఆయన స్థాయిలో ఆయన యాక్టింగ్ చేసినారు క్లాసుగా. మరి ఊర మాసులాగా చేయలేదు ఆయన, కొంచెం క్లాసుగా వేసినారు. జనాలు మా ఇది వాక్కుకి కంపేర్ చేస్తానండి, అక్కడ కంపేర్ చేయొద్దు. జనాలు చెప్పినగా ఏమి లేదా, కొన్ని సీన్లు బీజిఎం సినిమాను హిట్ చేసినాయి. అన్నగుడ్డుకు సగం ప్రాణం పోసింది. అన్నగుడ్డు మ్యూజిక్ ఇంకా ఈ సత్యరాజుకి 2 కూతుళ్ళు అనమాట. వాళ్ళ చెల్లెల కూతురుతో కలిపి 3, వాళ్ళ చెల్లెల కూతురు శృతి హాసన్ వాళ్ళ ఫస్ట్ ఇంకా వాళ్ళ కూతురే అనుకుంటాము, కానీ వాళ్ళ కూతురు కాదమ్మా. శృతి హాసన్ వచ్చేసి రజనీకాంత్ కూతురు. అది లాస్ట్ వరకు చెప్పరు, లాస్ట్లో కూడా చెప్పరు ఆయన. విలనిజానికి వచ్చేస్తే గయాలు వాళ్ళ భార్య ఉందండి ఒక ఆమె అంతగా యాక్టింగ్ చేశారని ఎవ్వరు ఊహించారు. ఆమె మాత్రం ఈ సినిమాతో ఆమె ఫ్యాన్ అయిపోయినా. ఆమె పేరు నాకు తెలియదు, ఆమె మాత్రం సూపర్గా చేసిన యాక్టింగ్. ఇంకా దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉపేంద్ర. అబ్బా ఏమన్నా ఇంటరాక్షన్ అమీర్ ఖాన్ది, అమీర్ ఖాన్ అంటే బాలీవుడ్ యాక్టర్. ఆ హెలికాప్టర్లో కుక్కర్ని పట్టుకొని తిరిగితే రాష్ట్రకు వచ్చాక ఏం చేస్తారో అనుకుంటాం, ఏముండదు. వాళ్ళ మనుషులందరినీ చంపేసి రజనీకాంత్ గారిపై అన్నా అంటారు, బాగుండవన్నా అంటారు. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ నాయనకి బాగా తెలుసు, వాడు రజనీకాంత్ అనే వ్యక్తి బాగా తెలుసు. ఇంకా సగం ఫ్లాష్ బ్యాక్ అంటే సగం అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇంకా మెయిన్ కట్ అంతా ఈ కూలీలను మోసం చేసి బ్లడ్ క్యాంపులు తీసుకొని వాళ్ళని చంపేసి
కట్టెరాజు ఒక కుర్చీ కనిపెట్టారు. ఆ కుర్చీలో కూర్చోబెట్టి అందరినీ బొగ్గు వేసి చంపిన వాళ్ళందరినీ బూగేసి అది ఆనవాళ్ళు తెలియకుండా చేస్తారు. ఇంకా ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే మౌనిక సాంగ్ బాగుంది. అండి. పూజ నిలదీసింది సాంగ్. బ్యాంకు కూడా గయాలే డ్యాన్స్ చాలా వరకు వేశారు డ్యాన్స్. మరీ చెప్తాను చూడండి, గయాలు కానీ భార్య ఆమె అట్లా చేస్తారని ఎవ్వరు ఊహించరు. ఆ కిస్సులు బాగున్నాయి, చూడొచ్చు. వన్ టైం వాచబుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది సినిమాకు. మళ్ళా పార్ట్ 2కు సీక్వెల్ కొంచెం హిందీకి ఇచ్చారు కానీ లాస్ట్లో కొంచెం హిందీకి ఇచ్చారు. మన ఉంటారో ఉండరో మనకు తెలియదు. ఉపేంద్ర సూపర్. కళ్ళు ఇట్లా కదిలిచ్చేది కదిలిచారు. కాలా అని పిలుస్తానే ఇట్లా ఇంకా బగ్గలు కూర్చొని ఆ ఇంకకి కింగికి పోవచ్చు మీరు. అది ఆ మక్కను ఇంకరెక్షన్లో మక్కను కొట్టా అంటే మన గాల్లోనే కట్ చేస్తారు మక్కను. అది ఇంకా మనం ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడుకోగా ఆయన స్టైల్ వేరు. దీనికి వాళ్ళకు కంపేర్ చేస్తానండి. వారు ఏం లేదంటే నేను ఒక్కటే చెప్తారు. నేను చూసిన నాకు అర్థమైంది. అది బాలీవుడ్ సినిమాని వాళ్ళు ఎట్లయితే ఆ సంప్రదాయం ఉంటారో వాళ్ళ స్టైల్ వాళ్ళకు కుట్టినారు. అదే మన స్టైల్లో కుట్టింటే బాగుంది. దీనికి దానికి కంపేర్ చేయండి. కొందరు మెంటల్ వాళ్ళు ఉంటారు. అంటే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే. నేను ఎన్టీఆర్ గయాక్ ఫ్యాన్. నేను అందరికీ బాగానే సమాధానం చెప్తాను. కొందరు తిక్కనాలు ఉంటారు, ఫస్ట్ కొట్టారు చెప్తాను. అట్లా కంపేర్ చేయొద్దు. నేను చూసిన ఆ కళ్ళతో ఈ సినిమాకు ప్రాణం పోసింది బ్యాక్గ్రౌండ్, రజనీకాంత్ స్టైలు, ఉపేంద్ర ఎంట్రీ సీను అవి బాగున్నాయి. ఇంకా వెతికి కొంచెం ముందుకే మందు తాగేది అవి బాగున్నాయి. కానీ మళ్ళీ సూపర్. ఇది దీనికి దీనికి కంపేర్ చేసి ఇంకా ఏమీ లేదు. ఏ సినిమాకు అది ఉంది. మధ్యలో వాక్కు ఎందుకు వచ్చినాయి కదా. ఒక్కొక్కరు చెప్తాంటే ఫ్యాన్గా రియాక్ట్ అయ్యాను. ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను రియాక్ట్ అయ్యాను. నేను సినిమా చూసి వచ్చాను ఇప్పుడు సెకండ్ షో. ఏది స్కూల్ సినిమా లేవంటలేదు. వన్ టైం వాక్యములు అంతా బాగా ఇచ్చినారు. నాకు నచ్చింది మాత్రం గయాల్ భార్యకి మైండ్ దొబ్బింది నాకు. ఆమె యాక్టింగ్ మనం తగలేము ఆమె అసలు. రజనీకాంత్ గురించి మనం మాట్లాడుకుంటూ తలైవా ఓకేనండి. ఇట్లాంటి మరి ఎన్నో సినిమా అప్డేట్స్ కోసం మన పేజీని మన ఛానల్ని ఫాలో అవ్వండి. సినిమాకే బాగుంది, మళ్ళా తీసి వేయం కానీ సినిమా బాగుంది. ఇదే వారే దేనికి కానీ కంపేర్ చేసి వాడుకన్నా అది బాగుందంటే నాలాగా గమ్మనుండే వాళ్ళు చాలా తక్కువ మంది నాలాగా ఉంటారు. దయచేసి రెండు సినిమాలను కంపేర్ చేయాలండి. నేను పోయి చూసిన సినిమా కూలి. జనాలు చెప్పినాక ఏం లేదు. పోయి మీరు పోయి చూడండి, మీకు అర్థమవుతుంది.
అది ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, చొక్కా ఎగరేసుకుని బయటకు వచ్చాం మేము అట్లాంటి. ఈ సినిమాలో ఆ సినిమాని కలపడం తప్పని నాకు తెలుసు, కానీ ఎవరు ఇష్టం వచ్చినందుకు వాళ్ళు మాట్లాడటానికి ఎక్కువ చెప్పండి. ఎన్టీఆర్ గైహాట్ ఫ్యాన్గా నాకు చాలా బాగా ఇస్తారు. నేను ఎన్టీఆర్ గైహాట్ ఫ్యాన్ అండి. ఫ్యాన్గా నాకు చాలా బాగా ఇచ్చి మాట్లాడతాను. ఆ మ్యాన్షను కానీ ఐఫ్ ఇది నాగార్జున ఆగాగా కనపడతారు, కానీ నాగార్జున కూడా పెద్ద స్కోప్ ఇలా. వాటిలో నాగార్జున చంపడం మనకే బాగలేదు. చాలా పవర్ఫుల్గా చూపించాల్సింది కొంచెం క్లాస్గా చూపించారు. తెలిసిందే కదా, కలైవా ముందర ఎవరు కనపడ్డారు మాకు, ఆయన తినేస్తారు సినిమా అంతా. జై హింద్.